महागणाधिपतये नमः। सरस्वत्यै नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीभति धीनामवित्रयवतु वाग्देव्यै नमः। गणानां त्वा गणपतिं भवामहे कविं कवीनामुपस्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनुशृण्वन्नोतिभिस्सीदसादनम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। तपस्वाध्याय निरतं तपस्वी वाग्विदावरं नारदं परिभप्रश्चर्वाल्मीकिर्मुनिपुङ्गवन्। कोन्वस्मिन् सम्प्रदं लोके गुणवान् कश्च वीर्यवान् धर्मज्ञश्च कृतज्ञश्च सत्यवाक्यो दृढव्रतात्। चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागशोणे पुण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पबाणहस्ते नमस्ते नमस्ते जगदेकमाता। కార్తీక దామోదరీ దేవి అయి నమ. నిన్నటి రోజు మనం 14వ అధ్యాయం ఆబోతుకు అచ్చు వేసి వదలుట అనేటువంటిది చెప్పుకున్నాం. శివార్చన ఏ విధంగా చేయాలి, శివుడికి ఏ ఏ నామాలతో పూజ చేయాలి అనే విషయాన్ని, అలాగే 15వ అధ్యాయంలో దీప ప్రజ్వలనముచే ఎలుకకు పూర్వజన్మ స్మృతి, నరరూప జన్మ ఎలాగొచ్చిందో నిన్న 15వ అధ్యాయంలో తెలుసుకున్నాం. ఆ ఎలుక జన్మ ఈ కార్తీక మాసంలో దీపం ఎగవేయడం వల్ల, ఒత్తి ఎగవేయడం వల్ల మానవ జన్మ వచ్చింది. వెంటనే ఆ మానవుడు తిరిగి తన గ్రామానికి వెళ్ళిపోయి హాయిగా కుటుంబంతో బ్రతికాడు. కార్తీక మాసంలో ఒక శివాలయంలో ఎలుక రూపంలో ఉండేటువంటి ఈ బ్రాహ్మణోత్తముడు ఒత్తి ఆరిపోయినటువంటి, కొండెక్కిపోయినటువంటి ఒత్తి, ఆ పక్కన వెలుగుతున్న ఒత్తికి ఎగవేసి దీపారాధన చేయడం వల్ల మానవ జన్మ రావడం, ఆ ఎలుక నుంచి మానవ జన్మ రావడం, తిరిగి తన స్వగ్రామం వెళ్ళిపోయి హాయిగా చక్కగా కుటుంబంతో బ్రతకడం, ఇవన్నీ కూడా నేను తెలుసుకున్నాం. ఇప్పుడు 16వ అధ్యాయం స్తంభదీప ప్రశంస. ఆకాశ జ్యోతి స్తంభం ఉంటుంది కదా, ఆ స్తంభానికి మీదని దీపం పెట్టడం వల్ల ఎటువంటి ముక్తి కలుగుతుంది, ఆ ముక్తి మోక్షం కలిగి ఎవరు బయటకు వచ్చారు, ఆ వ్యక్తి తాలూకా జన్మ వృత్తాంతం ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం. జనక మహారాజు గారికి వశిష్ఠుల వారు చెబుతున్నారు, ఓ రాజా, కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఎప్పుడు మొదట ఏ అధ్యాయంలో చెప్పినా కార్తీక మాసం దామోదరుడికి, లక్ష్మీనారాయణకి, పరమేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి మాసము అని చెప్తారు. అది సహజం, ఎందుకంటే ఉన్న విషయమే అది. కార్తీక మాసం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి మాసము. ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులు చేయుట, శాలిగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము. వ్రతాదులు చెప్పాను మీకు. కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామివారి వ్రతాలు, అలాగే కేదారేశ్వర స్వామి వ్రతం, కొంతమంది దీపాల అమావాస్య నాడు లక్ష్మీదేవి పూజ చేస్తారు, కొంతమంది
కేదారేశ్వర స్వామి అర్ధనారీశ్వర స్వరూపంతో ఉండేటువంటి పార్వతీ పరమేశ్వర తాలూకా వ్రతాన్ని కేదారేశ్వర స్వామి వారి వ్రతం అని చెప్పేసి అంటారు. అది పౌర్ణమి నాడు, అలాగే పౌర్ణమి నాడు కుదరకపోతే 4 సోమవారాల్లోని ఏదో ఒక సోమవారం కార్తీక మాసంలో లేకపోతే ఏకాదశి నాడు చేయడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం ఉండి విశేషమైన ఫలాన్ని ఇస్తారు. స్నానం, ప్రాతకాలంలో స్నానం చేయుట, దానం అంటే శాలిగ్రామం కానీ వస్త్రం కానీ కార్తీక మాసంలో చేసేటువంటి కన్యాదానం కానీ అన్నీ కూడా దానాల్లోకి వస్తాయి. ఏ దానం చేసినా చక్కటి ప్రతిఫలము లభ్యమవుతుంది. అట్టివారు రౌరవాది నరక బాధలు కలగకుండా చక్కగా కైలాస ప్రాప్తి పొందుతారు. ఈ కార్తీక మాసంలో నోవులు, వ్రతాలు, క్రతువులు, యజ్ఞాలు, యాగాలు, పూజలు, పునస్కారాలు, దానాలు, ధర్మాలు చేయడం వల్ల రౌరవారి నరక బాధల నుండి విముక్తి పొందుతారు. యమధర్మరాజు గారు మరి దగ్గరికి చేరండి. ఆయన చక్కగా వైకుంఠవాసులు ఆ వైకుంఠానికి చక్కగా పట్టుకెళ్ళిపోయి హాయిగా జీవితాన్ని ఇస్తారు. మనకి దైవత్వంతో కూడుకున్నటువంటి దైవపరాయణులు, దేవతలు, మునులు, తపస్సిద్ధులు, వాళ్ళ తాలూకా ఆశీస్సులు వైకుంఠ స్థితిలో ఉంటాయి. నరకంలోని యముడి తాలూకా బాధలు, నానా బాధలు పడవలసి వస్తుంది. కాబట్టి నరక బాధలు పడకుండా స్వర్గప్రాప్తిని కలగజేస్తారు. ఇవన్నీ చేయడం వల్ల ఈ నెల దినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తులుగా పుట్టుతారు. తాంబూలం ఆకు, వక్క, 3 ఆకులు, వక్క, అందులో 2 ఫలాలు పెట్టాలి. ఒక ఫలం పెట్టి ఇప్పుడు ఎవరికి కూడా దానం ఇవ్వకూడదు. 2 అరటి పళ్ళు కానీ, 2 యాపిల్ పళ్ళు కానీ, 2 కమలా పళ్ళు కానీ, ఏవో 2 కలిపి బ్రాహ్మడికి తాంబూలము దక్షిణ ఆ ఫలాలు ఇవ్వడం వల్ల చక్రవర్తులుగా పుడతారు. రాజులుగా, చక్రవర్తులుగా, దేశాన్ని పరిపాలించేటువంటి రాజులుగా పుడతారు సుమా. ఆ విధముగానే నెల రోజులలో ఏ ఒక్కరోజు విడవకుండా తులసి కోట వద్ద కానీ, భగవంతుని సన్నిధిని కానీ దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశిస్తాయి. ఏ ఒక్కరోజైనా కార్తీక మాసంలో చేస్తే మంచిదే. నెల రోజులు కూడాను కనీసం ఏ ఒక్కరోజు కూడా విడవకుండా తులసి కోట దగ్గర కానీ, లేకపోతే విష్ణాలయంలో కానీ, శివాలయంలో కానీ, రామాలయాల్లో కానీ, వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కానీ, నదీ తటాక కూప నదుల దగ్గర కానీ, సముద్రం దగ్గర కానీ, అలాగే ఇది కూపం మామూలుగా నూతుల దగ్గర ఎక్కడైనా సరే ఆ భగవంతుడికి సన్నిధానంలో కానీ దీపారాధన చేస్తే సమస్త పాపాలు కూడా నశించిపోతాయి ఓ జనక మహారాజా అని చెప్పేసి వశిష్ఠులు చెప్తున్నారు. వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానము ఆచరించి భగవంతుని సన్నిధి యందు ధూపదీప నైవేద్యాలతో దక్షిణ తాంబూలాదులు, నారికేల ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానం కలుగుతుంది. కార్తీక పౌర్ణమి నాడు ఆ రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధిలో ధూపదీప నైవేద్యాలు, దక్షిణ తాంబూలాలు, నారికేల ఫలదానం, నారికేలం అంటే కొబ్బరికాయ, చక్కగా మంచి కొబ్బరికాయ అది తాంబూలంలో పెట్టి బ్రాహ్మడికి దానం ఇచ్చిన ఎడల చిరకాలము నుండి సంతతి లేనటువంటి వాళ్ళకి, సంతానం లేనటువంటి వాళ్ళకి, చాలా కాలంగా సంతానం కలగకుండా ఉండేటువంటి వాళ్ళకి పుత్ర సంతానం అనేటువంటిది తప్పకుండా కలుగుతుంది. అందుకే నారికేల ఫల దానం కార్తీక మాసంలో చేస్తూ ఉంటారు. అనేక రకాల దానాలు ఉన్నాయి.
ఈ పంచదారతోటి చక్కీలా పోసుకొని చక్కీ కొంతమంది దానం ఇస్తుంటారు. మరికొందరు పంచదారతోటి లింగాకారంలో, అవి పార్తీపురం, సాలూరు అటుపక్క మనం చూస్తూ ఉంటాం. లింగాకారంలోని ఆ పంచదారతో పాకంతో తెల్లగా తయారు చేసి లింగ రూపంతో అది బ్రాహ్మడికి దానం ఇస్తారు. లింగదానం అంటారు. అది కూడా మంచిదే. అదే నారికేళం, కొబ్బరికాయ దానం చేయడం వల్ల మంచి సంతానం కలుగుతుంది. ఇది సత్యం అని చెప్తున్నాడు. సంతానము ఉన్నటువంటి వాళ్ళకి సంతాన నష్టము జరగదు. ఆ కొబ్బరికాయ దానం చేయడం వల్ల, నారికేళం దానం, సంతానం అయినటువంటి వాళ్ళకి నష్టపోకుండా ఆ పుట్టినటువంటి సంతానం వంశాభివృద్ధి కలిగి చక్కగా చదువుకొని ఆరోగ్యంగా మంచి పై స్థాయికి వెళ్తారు సుమా. పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉంటారు. చక్కగా ఆరోగ్యం బాగుంటుంది. చక్కగా దినదినాభివృద్ధి చెంది చిరంజీవులుగా ఉంటారు. ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశదీపము ఉంచిన వారు వైకుంఠమునకు వెళ్ళి సకల భోగములు అనుభవింతురు. ధ్వజస్తంభం దగ్గర నేను చెప్పాను ఇది వరలో మీకు, ధ్వజస్తంభం దగ్గర ఆకాశ జ్యోతి వెలిగించడం వల్ల వైకుంఠము ప్రాప్తి కలిగి సకల భోగాలు కూడా అనుభవిస్తారు సుమా. కార్తీక మాసమంతయు ఆకాశదీపము కానీ స్తంభదీపము కానీ ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి. అమావాస్య వెళ్ళినటువంటి కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి బహుళ పాడ్యమి, అదే పోలిపాడ్యమి, మార్గశిర మాసంలో వచ్చేటువంటి పాడ్యమి, పోలిపాడ్యమి అంటారు. ఈ నెల రోజులు కూడా ఆకాశ జ్యోతి వెలిగించక్కర్లేదు, చూస్తే చాలు. ఆకాశ జ్యోతి చూసి చక్కగా నమస్కారం చేసి ఆ ధ్వజస్తంభానికి చుట్టూ కూడా ప్రదక్షిణలు చేసి నంది చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తే వాళ్ళు అష్టైశ్వర్యవంతులు అవుతారు. సకల ఐశ్వర్యాలు కూడా సకల భోగాలు కూడా కలిగి వారి జీవితము ఆనందదాయకంగా ఉంటుంది సుమా. ఆకాశదీపం పెట్టువారు శాలిధాన్యం కానీ నువ్వులు కానీ ప్రమిద అడుగున పోసి దీపం ఉంచాలి. ఆకాశ జ్యోతిలోని కొద్దిగా నువ్వులు కానీ లేక ధాన్యం కానీ వేసి దాని మీద దీపారాధన చేసి ఆకాశ జ్యోతి పెట్టి తిన్నగా తాడు లాగితే మీదకి వెళ్తుంది. దానికి మీదని గజం కానీ హుక్కు కానీ ఉంటుంది. ఆ హుక్కులోంచి తాడు ఇలా మనం దిగుకి లాగుతుంటే అది మీదకి వెళ్తుంది. వెళ్ళి ఆ జ్వాల ఆకాశంలో చక్కగా వెలుగుతూ ఉంటుంది. దేవతలు, అనేక రకాలైనటువంటి మునీశ్వరులు, తపస్సాలు అందరూ కూడా ఆకాశ మార్గంలో వెళ్తుండి చక్కగా చూసి ఆనందించి మనకి ఆశీర్వచనాలు ఇస్తారు. దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారు లేక దీపం పెడుతున్నటువంటి వాళ్ళకి పరిహాసము చేసినటువంటి వాళ్లకు చుంచు జన్మ ఎత్తుదురు. ఎవరైతే దీపం పెడుతున్నట్టు వాళ్ళకి విమర్శించి ఏం దీపాలమ్మా మీకు పని పాటు లేదా, ఎందుకు పెడుతున్నారు, భగవంతుడు లేడా అని విమర్శించినటువంటి వాళ్ళు, పరిహాసంగా మాట్లాడేటువంటి వాళ్ళకి చుంచు జన్మ. చుంచులు ఎలుకల్లోని మూషికాల్లోని చుంచులుక అని చెప్పేసి ఉంటుంది. దాని మూతి సూదిగా ఉంటుంది. అది రాత్రి భాగంలో దానికి కళ్ళు బాగా కనబడతాయి. పొగలు ఎక్కడ ఉంటుందో తెలీదు, రాత్రి సంచారం చేస్తూ ఉంటుంది. చుంచులుక అంటారు. అటువంటి జన్మ ఎత్తుతారు సుమా అని చెప్పేసి ఆ జనక మహారాజు గారికి వశిష్ఠుల వారు చెప్తున్నారు. దీనికి ఒక ఇతిహాసం కలదు, చెప్తున్నాను వినండి. దీపస్తంభము విప్రుడగుట. ఒక దీపస్తంభం అంటే ఆకాశ జ్యోతి వెలిగించినటువంటి స్తంభం ఒక బ్రాహ్మడుగా మారాట. అది ఎలాగ మారాడో ఆ కథ చెప్తున్నారు.
ఋషులలో అగ్రగణ్యుడు, పేరు పొందినటువంటి వాడు మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచుండెను. మతంగ మహర్షి, ఈ మహర్షులు ఏంటంటే అడవుల్లోని తపస్సు చేసుకొని ఆశ్రమాల్లోని గట చక్కగా తపస్సు చేసుకొని బ్రతుకుతూ ఉంటారు. వీళ్ళు చేస్తున్నాడు. ఈ మతంగ మహర్షి చక్కగా ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని ఆ ఆశ్రమానికి దగ్గరలోనే ఒక దేవాలయం, రామ మందిరాన్ని, విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము కూడా దేవాలయంలోని అర్చనలు చేస్తూ ధూపదీప నైవేద్యాలు చేస్తూ ఇంత భోగాన్ని పెడుతూ చక్కగా తపస్సు చేసుకుంటూ ఉంటున్నట్ట. నిత్యము పూజలు చేస్తున్నాడు. ఈ కార్తీక మాసంలో ఆ ఆశ్రమము చుట్టుప్రక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండరి. ఎక్కడైతే ముని ఆశ్రమం ఉంటుందో ఆ చుట్టుపక్కల అందరూ కూడా మునులందరూ కూడా వస్తారు. ఆయన తపస్సు గడ్డ చేస్తుంటే ఆయనకి నమస్కారం పెట్టడానికి, ఆ చుట్టూ ఉండే దేవాలయాలకి దర్శనం చేసుకుందామనే సంకల్పంతో ఆ చుట్టూ అనేక రకాల మునులు వచ్చి ఈ ప్రధాన ముని ఎవడైతే ఉన్నాడో ఆయన దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తూ ఆ దైవారాధన చేస్తున్నటువంటి ఆ మునీశ్వరుడికి నమస్కారం చేస్తూ దీపారాధన చేస్తూ ఆ దేవాలయానికి వస్తున్నారట. రోజు కూడాను మునీశ్వరులందరూ ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడాను వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగిస్తారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? రోజు కూడా కార్తీక మాసం కదా, ప్రతిరోజు కూడా వచ్చి ఆలయ ద్వారాలపై దీపాలు పెట్టుకుంటున్నారు. కార్తీక మాసం కదా మంచిదని చెప్పేసి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండేది వారు. అది రామాలయం, విష్ణాలయం కదా, అక్కడ దీపారాధనలు చేసుకుంటూ కడు భక్తితోటి నమస్కారం చేస్తూ ఆ ముని చెప్పినటువంటి ఉపన్యాసాలు చక్కగా వింటూ పూజ అయిపోయిన తర్వాత ఇళ్ళకి వెళ్తున్నారట. ఒకనాడు ఆ మునుల్లో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూచి, ఓ సిద్ధులారా, కార్తీక మాసములో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపము ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని మనం అందరం కలిసి అడవికి వెళ్ళి అక్కడ ఒక కర్రను, నిటారుగా ఉండేటువంటి ఒక కర్రను తీసుకొని వద్దాం రండి అని చెప్పేసి ఆ మునిశ్రేష్ఠుల్లో ఒకడు, ఒక ముని, ఆ మునులందరికీ కూడాను మనం అందరం కూడాను అడవికి వెళ్దాం. ఒక మంచి కర్ర, ఆకాశ జ్యోతికి ఏంటంటే గట్టిగా ఉండేటువంటి కర్ర. అసలుగా శాస్త్ర ప్రమాణం ఏంటంటే సోమిది కర్ర కానీ టేక్ కర్ర కానీ పెడతారు. వేప కూడా పెట్టచ్చు. వేప అంటే అమ్మవారు కాబట్టి అటువంటి కర్ర తెచ్చి ఆ ఆకాశ జ్యోతి తాలూకా దీపానికి ఆ కర్ర ముందు నిటారుగా పాతారనమాట. పాతీసి ఆ మీదని ఆకాశ జ్యోతి వెలిగిస్తారు. అలాగా ఈయన ఏం చేశాడంటే ఈ మునీశ్వరుడు మిగతా మునులందరినీ కూడా కూడబెట్టుకొని రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదులకు ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభాన్ని పాతి దానిపై దీపము పెట్టుదాము. కావున మనమందరము అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభము తోడ్కొని వద్దాము రండి అని పలుకగా అందరూ కూడా పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును, నిటారుగా ఉండేటువంటి చెట్టును నరికి దానిని తీసుకొని వచ్చి ఆలయంలోని స్వామివారికి ఎదురుగా ప్రతిష్టాపన చేసిరి. ఈ మునీశ్వరులందరూ కూడాను ఆ దగ్గరలో ఒక అడవి ఉంటే
ఆ అడవిలో ఈ సోమిది కర్ర కానీ టేకు వృక్షం కానీ ఏదో ఒకటి తీసుకొచ్చి నిటారుగా వంకటింకరలు లేకుండా ఉండేటువంటి చెట్టుని శుభ్రంగా చెక్కించేసి అది ఈ రామాలయానికి ఎదురుగా ధ్వజస్తంభం దగ్గర ఆ రాట పాతేరుట ప్రతిష్ఠ చేశారు. దానిపై శాలిధాన్యం ఉంచి ఆవు నెయ్యితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు ఒత్తివేసి దీపము వెలిగించిరి. అన్నాడు కార్తీక పౌర్ణమి మహాపర్వదినం కాబట్టి మనందరం కూడా విష్ణువుకు ప్రీతిగా ఉండేటువంటిది నేతితో పెట్టేటువంటి దీపారాధన మరియు ధ్వజస్తంభ శిఖరాగ్ర భాగంలోని ఆకాశజ్యోతి ఈ రెండు కూడా చక్కగా రేపు పౌర్ణమి నాడు పెడదాం రండి అని చెప్పి స్తంభాన్ని తెచ్చి చక్కగా ఆ స్తంభాన్ని ప్రతిష్ఠింపజేసి ఆ ఇంచుమించు ఇంటూ ఆకారంలో ఆ మీదని జెండా ఆకారంలో లేకపోతే జెండా ఆకారంలో పెట్టి ఆ శిఖరాగ్ర భాగంలో దానికి ఒక గజం పెట్టారు. ఆ గజం లోపటి నుంచి తాడు తీస్తూ ఒక పక్క పట్టుకుందికి తాడు, ఒక పక్క ఆకాశ జ్యోతి కట్టి అలాగనమాట. ఆ తాడు లాగుతుంటే ఏమిటవుతుంది, ఆకాశ జ్యోతి వెలిగించిన తర్వాత మీదకి వెళ్తుంది కదా, ఆకాశంలోకి వెళ్తుంది. ఆకాశంలోకి వెళ్ళిన తర్వాత ఈ తాడు తీసుకొచ్చి అదే రాటకి కట్టేస్తారు. ఆ దీపం చక్కగా నిటారుగా శుభ్రంగా దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. అలాగా చేసి ఈ మునీశ్వరులందరూ కూడాను ఆ కార్తీక మాసంలో ఆకాశ జ్యోతికి సంబంధించిన ఓ బుట్ట తీసుకొచ్చారు. ఆ బుట్టలో లోపట చక్కగా వడ్లు వేశారు, ధాన్యం వేసి చుట్టూ కూడా చిన్న దీపాలు పెట్టారు. పెద్ద పెట్టకూడదు కదా, మండిపోతుంది. చుట్టూ చిన్న దీపాలు పెట్టి మధ్యలో ఒక అఖండ దీపం లాంటిది పెట్టి వెలిగించారు. వెలిగించి ఆ దీపానికి షోడశోపచారాలతోటి పూజ చేశారు. చేసి దీపం ఆకాశజ్యోతి దేవతాభ్యో నమః ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి నైవేద్యం చక్కగా పెట్టి ఆకాశజ్యోతికి తాంబూలం శుభ్రంగా స్వామివారికి పుట్టించి ఆ దీపజ్యోతికి హారతి ఇచ్చి ప్రదక్షిణ చేసి అప్పుడు ఆ తాడు పట్టుకొని ఆ తాలూకా దీనికి ఆ దీపం తాలూకా ఆ ప్రమిద చక్కగా వెలుగుతుండగా ఆ ఆకాశ బుట్ట తాడు అలాగా లాగుతుంటే మీదకి వెళ్ళింది. ఆ తాడు శుభ్రంగా కట్టేసి అందరూ కూడా ఆ కార్తీక దామోదరుడికి నమస్కారం చేశారట. పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనము చేయుచుండగా పెళమని శబ్దము వినబడింది. అయిపోయింది. కార్తీక దీపం వెలిగించారు, చక్కగా దేదీప్యమానంగా వెలుగుతున్నది నిటారుగా. అందరూ మండపానికి వచ్చారు. కార్తీక పురాణం చదువుతున్నారు పౌర్ణమి గురించి. పౌర్ణమి నాడు ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఆకాశ జ్యోతి వెలిగించాం ఇంకేమైనా చెయ్యాలా అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇంకా రాత్రి సమయం ఉంది, బోల్డ్వి చేయొచ్చు. కార్తీక శుద్ధ కార్తీక పౌర్ణమి నాడు మనం వెలిగించాం కదా, ఏంటి జ్వాలాతోరణాన్ని నిన్న మనం వెలిగించాం. కనీసం ఒక 3000 మంది వచ్చారు. చక్కగా ఆ స్వామివారి పల్లకీలో అమ్మవారిని అయ్యవారిని పార్వతీ పరమేశ్వరుల్ని చక్కగా పల్లకిలో పెట్టి ఆ ఉత్తర దిగ్భాగంలో అటోగ రాట ఇటోగ రాట మధ్యలో గడ్డి కట్టలు తాడు కడితే తెగిపోతుంది, కాలిపోతుంది. తీగ కట్టి ఆ తీగికి ఒక్కొక్క గడ్డి కట్ట 19 కానీ షోడశం 16 కానీ ఆ గడ్డి కట్టలు కట్టి చక్కగా ఆ పల్లకీతో సహా మనం ప్రదక్షిణ చేసాం. 1 2 3 మూడోసారి అక్కడ అందరం కూడా నిల్చొని స్వామివారికి కొబ్బరికాయలు అందరూ కూడా కొట్టి దివిటీలు పట్టుకొని ఆ గడ్డి కట్టలు వెలిగించాం. ఆ గడ్డి కట్టలు చక్కగా దేదీప్యమానంగా శోభాయమానంగా చక్కగా వెలిగాయి. అటువంటి సమయంలోని
ఈ వాహనం పట్టుకునేటువంటి వాళ్ళు ఉన్నారు కదా, ఈ పల్లకి, ఆ పల్లకి పట్టుకున్న వాళ్ళు ఈ పార్థివ పరమేశ్వర విగ్రహాల్ని అటు ఇటు అటు ఇటు 3 సార్లు తిప్పారన్నమాట. అది స్వామివారి పల్లకిలో జ్వాలాతోరణ మహోత్సవాన్ని చేశారు. చక్కగా దేదీప్యమానంగా కైలాస పర్వతం మీద పార్థివ పరమేశ్వర నాట్యం చేస్తున్నట్టు చక్కగా ఉంది. అటువంటిది జ్వాలాతోరణం. అటువంటి జ్వాలాతోరణాన్ని కూడా మనం చేసాము. వాళ్ళు కూడా మునులు ఆలోచించుకొని ఇది కూడా చేస్తే బాగుంటుంది. కార్తీక పురాణంలోని పౌర్ణమి నాడు జ్వాలాతోరణం కూడా చక్కగా వశిష్ఠుల వారు చెప్పారు చేయమని, చేద్దాం అనుకుంటున్నారట. పురాణం చదువుకుంటున్నారు, కాలక్షేపం అవుతున్నది. అటువంటి సమయంలోని ఫెలమని ఒక పెద్ద శబ్దం వచ్చింది. వినబడి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపము ఘనమైపోయి చల్లా చెదరైపోయి పడిపోయి ఉండెను. చూసారా, ఎప్పుడైతే పురాణ పఠనం చేస్తున్నారో వాళ్ళు ఏదైతే వెలిగించారో ధ్వజస్తంభం ఆకాశ జ్యోతి, ఆ కర్రకి అది శుభ్రంగాను ఆ రాత విరిగిపోయిందిట, శబ్దం కూడా వచ్చిందిట. విరిగిపోయి ఆ జ్యోతిలోంచి ఒక రకమైనటువంటి శబ్దం వచ్చి ఆ జ్యోతి శుభ్రంగా భిన్నమైపోయిందిట. భిన్నం అంటే ముక్కలైపోయింది. ఇదేంటి ముక్కలైపోయిందని అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారట. ఆ దృశ్యము చూచిన వారందరకు ఆశ్చర్యముతో నిలబడిపోయి ఉండేది. అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు, ఒక మానవుడు బయటకు వచ్చెను. ఆ ధ్వజస్తంభం పక్కన ఉండేటువంటి ఆకాశజ్యోతి కర్రలోంచి ఒక మానవుడు దేదీప్యమానంగా శోభాయమానంగా మంచి షోడశ కళ్ళతోటి ఒక బ్రాహ్మడు బయటకు వచ్చాడు. ఆ స్తంభం విరిగిపోయిన వెంటనే వచ్చాను. వారు అతన్ని చూచి, ఓయి నీవెవరవు? ఎంత చక్కగా ఉన్నాడు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువులాగా ఉన్నాడు ఆయన. శోభాయమానంగా ఉన్నాడు, నామం చక్కగా నామాలు పెట్టుకున్నాడు, విష్ణు చక్రాలు వేసుకున్నాయి, మెడలో వనమాల, చక్కగా ఉన్నాడు. అటువంటి మానవుని చూసి వీళ్ళందరూ, ఈ మునీశ్వరులందరూ కూడా అడుగుతున్నారట, ఓయి నీవెవడవు? నీవి స్తంభము నుండి ఇలా వచ్చితివి, కారణం ఏమిటి? నీ వృత్తాంతం ఏమిటి అని ప్రశ్నించింది. ఆ బ్రాహ్మడికి ఈ ముళ్ళందరూ కూడాను, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వెవలవి, ఇలా రావడానికి కారణం ఏమిటి, నీ తాలూకా పూర్వజన్మం ఏమిటి అని చెప్పేసి అడిగారట. అప్పుడు అంతా ఆ పురుషుడు వారందరకు నమస్కరించి, ఓ పుణ్యాత్ములారా, నేను క్రిందటి జన్మయందు బ్రాహ్మణుడను. వెంటనే ఆయనకి పూర్వజన్మ అంతా కూడా గుర్తుకొచ్చేసింది. వచ్చేసి నేను పూర్వజన్మలోని ఒక ఉత్కృష్టమైనటువంటి బ్రాహ్మణుడను, ఒక జమీందారుని. జమీందారులు పూర్వం ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గర ఇంచుమించు రాజుల్లాగే ఉంటారు. వాళ్ళ దగ్గర బోల్డ్ ధనం ఉంటుంది, ఆస్తులు బాగా ఉంటాయి, పొలాలు ఉంటాయి, అనేక రకాలైనటువంటి భవనాలు ఉంటాయి. వాళ్ళకి జమీందారులు అని చెప్పేసి అంటారు. ఆ బ్రాహ్మణుడు చెప్తున్నాడు, నేను ఒక జమీందారుని, నా పేరు ధనలోభుడు అని చెప్పేసి నాకు అంటారు. నాకు చాలా ఐశ్వర్యం ఉండుటచే అహంకారంతో న్యాయ అన్యాయాలను విచక్షణ లేకుండా ప్రవర్తించి తిని, నా దగ్గర చాలా ధనం ఉంది, ఆ అహంకారంతో న్యాయ అన్యాయాలు ఏమిటో పరిశీలించకుండా ప్రవర్తించి తిని దుర్బుద్ధులు పుట్టుచుండుటచే వేదములు చదవక, శ్రీహరిని పూజింపక, దాన ధర్మములు చేయక వెలిగి తిని. వేదాలు, బ్రాహ్మడు అనేటువంటి వాడు వేదాలు పురాణాలు నిత్యం కూడా
గాయత్రి సంధ్యావందనాది ప్రక్రియలు చేస్తే వాడు బ్రాహ్మడు అనిపించుకుంటాడు. యజ్ఞోపవీతం వేసుకున్న వెంటనే వాడు గాయత్రి సంధ్యావందనం చేయాలి. కనీసం ఒక 10 నిమిషాలైనా గాయత్రి మంత్రాన్ని ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అనేటువంటి మంత్రాన్ని ఒక 58 సార్లు కానీ 108 సార్లు కానీ కనీసం ఒక 11 సార్లు కానీ చేస్తేనే వాడు బ్రాహ్మడు అనిపించుకుంటాడు యజ్ఞోపవీతం వేసుకున్న తర్వాత. అలాగా పూర్వం బ్రాహ్మలు సాధన చేసేవాళ్ళు. చతుర్వేదాలు 4 వేదాలు కూడా చక్కగా చదువుకునేటువంటి వాళ్ళు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఈ వేదాలు చక్కగా చదువుకునేటువంటి వాళ్ళు. అలాగే నిత్యాగ్నిహోత్రం, నిత్యం కూడా ఇంటి దగ్గరే ఒక హోమగుండికి పెట్టి అక్కడ ఆజ్యంతో అగ్నిదేవుడికి చక్కగా హోమం చేసేవాళ్ళు. నిత్యం కూడా ఆ పని అయితే కానీ వాళ్ళు భోజనం కూడా చేసేవాళ్ళు కారు. అంత నిష్ఠానియమంతో ఉండేటువంటి వాళ్ళు. అటువంటి బ్రాహ్మడు వీడు. దుర్బుద్ధి పుట్టి జపము చేయక, వేదాలు చదవక, శ్రీహరిని పూజింపక, కనీసం విష్ణాలయానికో, శివాలయానికో, రామాలయానికో, వెంకటేశ్వర స్వామి దేవాలయంకో వెళ్ళి రామకృష్ణ అనుకోవడము, పూజ చేసుకోవడము చేయాలి. అవేవి కూడా చేసేవాడిని కాను. విచ్చలవిడిగా ప్రవర్తించి తిని, దాన ధర్మాలు చేయక మెలగి తిని, నేను నా పరివారముతో కూర్చుండి ఉన్న సమయమందునే విప్రుడనై వచ్చి నన్ను ఆశ్రయించిన వాళ్ళందరికీ కాళ్ళు కడగమని చెప్పి తిని, తిరిగి నేను చేసేవట ఎవరైనా బ్రాహ్మణోత్తములు వస్తే ఈయన కాళ్ళు కడగమని బట్ట. బ్రాహ్మణోత్తములు వాటికంటే గొప్పవాళ్ళు. అటువంటి పనులన్నీ చేసేవట. చేసి ఆ కాలు కడిగి నీళ్ళు తన నెత్తి మీద వేసుకొని మనేవట. ఆ తలుక ఆ లోభత్వంతో కూడుకున్నటువంటి వాడు, దాన ధర్మాలు లేనటువంటి వాడు, అటువంటి బ్రాహ్మడికి కాలు కడిగి ఆ కాలు తలక నీళ్లు మునీశ్వరు శిరస్సు మీద వేసుకోవాలట. అలాగే చెప్పేవాట వాళ్ళకి, నేను గొప్పవాడిని, నేను జమీందారుని, నాకు చాలా డబ్బు ఉంది నా దగ్గర, నేను ఏది చెప్తే అదే వేదం అనే అహంకారంతో వచ్చిన వాళ్ళకి అలాగ చేసేవాట. లోభత్వం ఉండేదిట. ఎవరికి 5 పైసలు డబ్బులు కూడా ఇచ్చేవాడు కాదట. నానా దుర్భాషలు ఆడి పంపుచుండేవాడిని. నోటితోటి అనేక రకాల దుర్భాషలు, పనికిరాని మాట్లాడేవాడు. ఓ పురాణ పఠనమో లేకపోతే ఓ వేద పఠనమో ఏదో చేస్తే బాగుండు కదా, చేసేవాడు కాదు. పనికిరాని కౌరులన్నీ ఆడి వాళ్ళకి పంపించేవాట. నేను ఉన్న ఆసనముపై కూర్చుండి, నేను ఉన్నత ఆసనం మీద కూర్చుండి అతిథులకు నేలపై కూర్చుండబెట్టేవాడిని. ఆయన కింద మహాత్ములు బోల్డ్ మంది వచ్చేవాళ్ళు. వాళ్ళందరికీ కూడాను నేల మీద కూర్చోబెట్టేవాడు. తాను సింహాసనం మీద కూర్చొని మాట్లాడేవాడు. ఎవరితో మాట్లాడాలంటే అంత అహంకారంతో ఉండేవాడు. స్త్రీలను, పసిపిల్లలను హీనముగా చూచుచుండేవాడు. స్త్రీలంటే ఏదో పనికిరాని వాళ్ళ కింద అనేక రకాలైనటువంటి మాటలు, దుర్భాషలు ఆడుతుండేవాడు. పిల్లలంటే కనీసం దేవుడితో సమానం. ఆ పిల్లలకు కూడా గౌరవించేవాడు కాదు, కసిరిసేవాడు. అటువంటి ప్రవృత్తి వాడిది. అందరూ నా చేష్టలకు భయపడేవారు. చేర తీసుకుంటే కదా, ఎవరిని చేర తీసేవాడు కాదు. దానికి పిల్లలు కూడా ఆయన దగ్గర భయపడేవారు. నాకు ఎవరు కూడా మందలించలేక నన్ను ఇష్టారాజ్యముగా నేను ప్రవర్తించేవాడిని, పాపకార్యాలు చేసేవాడిని, హద్దు లేకుండా. దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియదు.
దానం అంటే ఏమిటో, ధర్మం అంటే ఏమిటో, ఒక యాగం అంటే ఏమిటో, యజ్ఞం అంటే ఏమిటో, శ్రీహరి పూజ అంటే ఏమిటో, రుద్రాభిషేకం అంటే ఏమిటో నాకు ఏమీ కూడా తెలియదు. ఎందుకంటే నేను ఎప్పుడు చేస్తే కదా అని చెప్తూ, ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో ఘోరముగా చనిపోయి తిని పాపకర్మలు చేసుకుంటూ అనేక రకాల దుష్టాచారాలు చేస్తూ దుర్బుద్ధితో నికృష్టుడనై చివరికి నాకు చావు అనేటువంటిది వచ్చింది. ఘోర నరకములు అనుభవించి 1,00,000 జన్మల యందు కుక్కనై, చూడండి 1,00,000 జన్మలు ఒక శునకంగా ఒక కుక్కగా జన్మనెత్తేట. అవసాన దశలో చనిపోయి కుక్కగా కొన్ని లక్షల జన్మలందు 10,000 జన్మలు కాకినై ఆ కుక్క జన్మ అయిపోయింది. తర్వాత కాకి జన్మ ఏర్పడుతుంది, కాకాసురుడు. అది అయిపోయిన తర్వాత 5,000 జన్మలు తొండనై, తొండ ఎప్పుడు చెట్ల మీద గోళ్ళ మీద తిరుగుతూ ఉంటుంది తొండ. ఆ తొండ జన్మ కూడా ఎత్తాను. 5,000 జన్మలు పేడ పురుగునై, పేడ పురుగులో తెల్లగా ఉంటుంది, ఆ పేడలో ఉంటుంది అది. ఆ పేడ తిని బ్రతుకుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం పేడ, ఆవు పేడ ఒక దగ్గర పడేసామో ఒక 10-15 రోజుల తర్వాత మీరు చూడండి తెల్లటి పురుగులు ఉంటాయి మీదనే. ఆ పేడ పురుగుగా 500 జన్మలు ఎత్తి తిని తర్వాత వృక్ష జన్మ ఎత్తి ఆ జన్మలన్నీ అయిపోయి పాప వినాశనం అయిపోయింది. చివరికి వృక్షము, చెట్టు. అప్పుడు ఒక వృక్షంగా, ఒక చెట్టుగా అడవిలోని ఏ సోమిది కర్రో, టేక్ కర్రో, వేప కర్రో ఏదో ఒక చెట్టులాగా, వృక్షంలాగా జన్మ ఎత్తి తిని కీకారణ్యమందు కూడా నేను చేసినటువంటి పాపములు పోగొట్టుకొన లేకపోతేనే. అరణ్యంలో కూడా కొన్ని ఏమైనా తపస్సు చేద్దామంటే మనస్సు కుదురబడలేదు, మనస్సు అనేటువంటిది బాగులేదు. ఆ పరమేశ్వరుడు నాకు అటువంటి స్థితి ఇవ్వలేదు. అందుకు చివరికి ఒక వృక్షాన్నై, ఒక చెట్టునై చక్కగా అడవిలోని పెరుగుతూ ఉన్నాను. ఇన్నాళ్లకు మీ దయ వల్ల, మీ మునీశ్వరుల దయ ఇదెల్లను, మీ దయ వలన స్తంభముగా నున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని. మీరందరూ వచ్చారు, చక్కగా వృక్ష రూపంలో ఉన్నాను నేను. నాకు శుభ్రంగా చెక్కారు, చెక్కి చక్కగా చిలుగులు గట్ట తయారు చేసి దేవాలయంలోని ఒక ఆకాశ స్తంభంగా పాతారు, పాతి ఆకాశ జ్యోతి వెలిగించారు. ఇవన్నీ కూడా నాకు ముక్తిని, మోక్షాన్ని, జ్ఞానాన్ని, దైవత్యాన్ని ఇచ్చేసాయి సుమా. అప్పుడు నాకు బ్రాహ్మణ జన్మ వచ్చింది. నేను ఈతి బాధలు, అనేక రకాల జన్మలు, కోడి, కుక్క, తొండ, పిల్లి అనేక జన్మలు ఎత్తి చివరికి వృక్ష జన్మ ఎత్తడం వల్ల, మీరందరూ అక్కడికి రావడం వల్ల వచ్చి ఆ స్తంభాన్ని శుభ్రంగా చెక్కి తీసుకొచ్చి ఆ రామాలయంలో పాతి ఆకాశజ్యోతి వెలిగించడం వల్ల నాకు ముక్తి మోక్షం వచ్చింది. నేను జన్మరాహిత్యం అయిపోయింది. వెంటనే నేను బ్రాహ్మణ రూపాన్ని ఆ స్తంభంలోంచి విరుచుకుంటూ ఒక బ్రాహ్మణ రూపంతో బయటకు వచ్చాను సుమా అని చెప్పేసి ఆ బ్రాహ్మణోత్తముడు చక్కగా తన చేసేటువంటి కర్మలు ఎన్నెన్ని జన్మలు ఎత్తాడో ఆ జన్మల గురించి, ఎప్పుడైతే ఆ పూర్వజన్మ ఆ కర్మ తాలూకా ఫలితాలన్నీ టకటకటక చెప్పేశాడు. ఎందుకు గుర్తుకొచ్చాయి, ఎందుకు ధ్వజస్తంభంలోంచి వచ్చాడు, ఆకాశ జ్యోతిలోంచి వచ్చాడు. చక్కగా ముక్తి వచ్చింది, మోక్షం వచ్చింది. చక్కగా నా కర్మలన్నీ మీకు తెలియజేసి తిని నన్ను మన్నింపుడు అని వేడుకున్నాడు. ఆ మునీశ్వరులందరూ కూడా చక్కగా ఉన్నారు, తపస్సు చేసుకుంటున్నారు, వాళ్ళందరూ పురాణాలు చదువుకుంటున్నారు. ఇదల్లా చూసి ఆశ్చర్యాన్ని పొందారు. ఫెల 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 ఫెలం అనుకొని విరిగిపోయింది స్తంభం.
అందులోంచి విప్రుడు బ్రాహ్మణోత్తముడు వచ్చాడు. చక్కగా ఆయన పూర్వ వృత్తాంతం వల్ల చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన ఏం చేశాడు, ఓ మహానుభావులారా, మునీశ్వర్లారా, నన్ను క్షమించండి అని వాళ్ళ కాళ్ళ మీద వెళ్ళి పడిపోయాట. ఆ మాటలు ఆలకించిన మునులందరూ ఆశ్చర్యపోయారు. ఆహా, కార్తీక మాస మహిమ ఎంత గొప్పది! కార్తీక మాసంలో పౌర్ణమి రోజు ఎంత మహిమ గల దినము అని చెప్పేసి ఆశ్చర్యాన్ని పొందుతున్నారట. వాళ్ళు చేసేటువంటి కృత్యాలు, మంచి కృత్యాలన్నీ గుర్తుకొచ్చాయట. వాళ్ళ తాలూకా ఐడియా చూడండి, ఎంత మానవుడికి ఒక మంచి సంస్కారవంతమైనటువంటి ఆలోచన రావడం కూడా గొప్పే. అందరూ ఉన్నారు, దీపాలు పెట్టడానికి వచ్చారు, వాళ్ళందరూ మునీశ్వరులు. ఎవడైతే రోజు నిత్యం కూడా ఆ దేవాలయం అర్చన చేసుకుంటూ ఉండేటువంటి మునీశ్వరుడు అక్కడ తపస్సు చేసుకుంటున్నాడు. వీళ్ళందరూ రోజు కూడా దీపాలు పెట్టుకొని ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. ఆ రోజు దీపాలు పెట్టిన తర్వాత వాళ్ళకి ఒక రకమైనటువంటి ఆలోచన కలిగింది. రేపు కార్తీక పౌర్ణమి, మనందరం కూడా అడవికి వెళ్ళాలి, నిటారుగా ఉండేటువంటి ఒక రాట తీసుకురావాలి, అది తీసుకొచ్చి ప్రతిష్ఠ చేయాలి ధ్వజస్తంభం దగ్గర. దానికి ఆకాశ జ్యోతి అనేటువంటిది పెట్టాలి, పెట్టి దీపారాధన చేయాలి, ఆ తాడులాగి కట్టాలి. ఎంత ఆలోచన వచ్చిందో మానవుడికి, మంచి ఆలోచన కూడా శ్రేష్టమైనదే. అలాగ వచ్చి శుభ్రంగా వాళ్ళు అదెల్లా కూడా గుర్తు తెచ్చుకున్నారట. ఆహా, మనం చేసినటువంటిది ఒక ఉత్కృష్టమైనటువంటి బ్రాహ్మడికి తిరిగి మానవ జన్మ అనేటువంటిది ఏర్పడిందని చెప్పేసి ఆశ్చర్యపోతున్నారట. కార్తీక మాస మహిమ ఎంత గొప్పది! అదియునుగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప శక్యము కాదు. కర్రలు, రాళ్ళు, స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తిని పొందుచున్నవే. అక్కడ కర్రే కదా, అది కర్రకి ముక్తి వచ్చింది. ఆ దిగుడు చుట్టూ రాళ్ళు ఉన్నాయి, వాటికి ముక్తి వచ్చింది. ఆ దీపానికి ముక్తి వచ్చింది. ఈ వెలిగించేవాటి వీళ్ళందరికీ ముక్తి వచ్చింది అని చెప్పేసి ఎంతో ఆనందాన్ని పొందుతున్నారట. వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశదీపం ఉంచిన ఆ మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పగా సిద్ధించును. ఆ స్తంభంలోంచి వచ్చేటువంటి సాక్షాత్తు ఆ మహావిష్ణు స్వరూపంతో వచ్చేటువంటి ఆ బ్రాహ్మణోత్తముడికి చక్కగా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. పూర్వజన్మలో ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని జన్మలెత్తినా మళ్ళా జన్మరాహిత్యం ఏర్పడి చివరికి చక్కగా వైకుంఠ ప్రాప్తి కలిగింది ఈ బ్రాహ్మడికి అని చెప్పేసి అనుకుంటున్నారట. అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకొనుచుండగా ఆ పురుషుడు ఆ మాట ఆలకించి, ఓ మునిపుంగవులారా, నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా ఇంకా ఉందా? ఈ జగంబున ఎల్లరను ఎటులు కర్మబంధం అగుచుందురు, ఇది ఎట్లు నశించుట ఎట్లు? ఈ సంశయాలు నాకు చెప్పమని ప్రార్థించను. ఈ కర్మ విమోచనం కావాలంటే ఇంకేమైనా చేయాలా? ముక్తి మోక్షం కావాలంటే ఇంకా ఏవైనా గొప్ప దాన ధర్మాలు ఇంకేమైనా ఉన్నాయా? అవన్నీ నాకు చెప్పండి మహాప్రభో అని చెప్పేసి ఈ మునీశ్వరులకి ఆ ఆకాశ జ్యోతిలోంచి వచ్చేటువంటి బ్రాహ్మడు అడిగాట. అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలో అందరూ కూడాను, ఓ స్వామి, మీరే అతని సంశయాలను తీర్చగల సమర్థులు గారా, వివరించుడు అని చెప్పదొడంగెను. అప్పుడు అక్కడ అందరికన్నా ఉండేటువంటి పెద్ద ఆయన నిత్యం కూడా దీపారాధన చేస్తూ అలంకరణ చేస్తూ అక్కడ ఉండిపోయినటువంటి ఒక మునిపొంగవుడు ఆయనకి అంటున్నారు మునీశ్వరులందరూ, ఓ మహానుభావ, మేము సాయంకాలం అయ్యి ఇళ్ళకి వెళ్ళిపోతాం, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాం, మీరే ఈ దేవాలయంలో ఉంటుంటారు కాబట్టి ఈ బ్రాహ్మణోత్తముడికి, ఈ ఆకాశ జ్యోతిలోంచి, ఈ కర్రలోంచి వచ్చేటువంటి బ్రాహ్మణోత్తముడికి మీరు ఇంకేమైనా విషయాలు ఉంటే చక్కగా చెప్పండి. ముక్తికి, మోక్షానికి, జన్మరాహిత్యానికి ఇంకేమైనా ఉన్నాయో చెప్పండి అని చెప్పేసి
ఆ మునీశ్వరులు అన్నారట. ఈ విధంగా ఈ 16వ అధ్యాయం ఈ విధంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఆకాశ జ్యోతి, ఆకాశ జ్యోతిలోంచి ఒక విప్రుడు అనేటువంటి వాడు ఎన్నో నరక జన్మలు ఎత్తి 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 చివరికి ధ్వజస్తంభం పక్కన ఉండేటువంటి ఆకాశ జ్యోతిలోంచి ఒక మహావిష్ణు స్వరూపంతో రావడం జరిగింది అనేటువంటిది ఈ కార్తీక మాసంలో పౌర్ణమి నాడు తాలూకా విశిష్టత ఈ విధంగా చెప్పడం జరిగింది. అలాగే కార్తీక మాసంలోని పౌర్ణమి నాడు జ్వాలాతోరణ మహోత్సవం అనేటువంటిది ఏ విధంగా చేస్తారు, ఎలా చేస్తారు అనేటువంటి విషయం కూడా చెప్పడం జరిగింది. ఈ జ్వాలాతోరణాన్ని ఎవరైతే చూస్తారో వాళ్ళకి నరకం అనేటువంటిది ప్రాప్తించదు, తిన్నగా శివ సాహిత్యానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే పార్వతీ పరమేశ్వరులు ఆ అగ్ని రూపంలో అక్కడ చక్కగా ఆ జ్వాల తోరణాన్ని వెలిగిస్తున్నప్పుడు నాట్యం చేస్తూ ఉంటారు. మానవుడు జన్మరాహిత్యం కావాలంటే చక్కగా ఈ కార్తీక మాసంలోని జ్వాలా తోరణాన్ని ఆకాశ జ్యోతిని చక్కగా చేయడం వల్ల అనుగ్రహం, దైవానుగ్రహం చక్కగా కలుగుతుంది అని చెప్పేసి వశిష్ఠుల వారు జనక మహారాజు గారికి ఈ 16వ అధ్యాయంలో బ్రాహ్మడు స్తంభము, ఆకాశ జ్యోతిలోంచి బ్రాహ్మడు రావడం అనేటువంటి విషయాన్ని చక్కగా చెప్పారు. అలాగే నైమిషారణ్యములో ఆ ముని పుంగవులందరూ ఉన్నారు కదా, శౌనకాది మహామునులందరూ ఉన్నారు. వాళ్ళకి ఈ సూత మహాముని చక్కగా ఈ కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణ మహోత్సవం గురించి, అలాగే ఆకాశ జ్యోతి, ఆ జ్యోతిలోంచి వచ్చేటువంటి విప్రుడు తన వృత్తాంతం, ఇంతకుముందు ఏ ఏ జన్మలు ఎత్తాడో అవన్నీ కూడా స్థవిస్తరముగా చెప్పారు. ఆ ముని పుంగవులకి, ఈ శౌనకాది మహామునులందరికీ ఆ ముని ఆ విధంగా ఈ కార్తీక మాసంలో ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలి, ఎప్పుడు ఎలా చేయాలి అనేటువంటిది ఆ సూత మహాముని ఈ శౌనకాది మహామునులందరికీ కూడా నైమిషారణ్యంలో చెప్పాడు సుమా అనేటువంటిది ఈ అధ్యాయంలో చెప్పడం జరిగింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయం మహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. తత్సబ్రహ్మార్పణమస్తు. సర్వం కార్తీక దామోదర దేవత అనుగ్రహ ప్రాప్తిరస్తు. సర్వ భక్త బృందానాం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు. ఆచంద్రార్కం వంశాభివృద్ధిరస్తు. తదాస్తు. స్వస్తి. సర్వే నిత్యస్థిరస్తు నిత్యమంగళాన్ని భవంతు. ఒకరు తీసుకొని అందరికీ హారతి ఇచ్చేయండి. అలాగా సంతస్థిరస్తు సమస్త సన్మంగళాన్ని భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయం మహేష బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సమస్త పాపక్ష
సిద్ధిరస్తు. వస్తున్నా సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో ఋత్వ అత్యధిష్టదశాంగులం పురుష ఏవేదకం సర్వం యద్భూతం యశ్చవ్యం తామృతత్వశేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మతి తోధ్యాయాగుశ్చ పురుషः పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధముదయేత్ పురుషः పాదోస్య భవాత్ పునః తతో విశ్వం జగ్రామదు శాసనానశనే అభి తస్మాత్ విరాట జాయత విరాజో అతి పురుష స జాతో అశ్చరిష్యత పశ్చాత్ భూమి మదో పురా యత్పురుషేణ హవిషా దేవ యజ్ఞమదన్వదా వసంతో అస్య సీదాద్యం గ్రీష్మ యుద్మశరద్ధవిః సప్తాస్యాసన్ పరిదయాః సప్త సమిధ కృతా దేవాయ యజ్ఞం అభద్రం పురుషం పశుం తం యజ్ఞం వరేషి ప్రోక్షన్న పురుషం జాతమగ్రదాత్ తేన దేవాయ జంత సాధ్యాదశయశ్చ ఏ పడిబట్టి తస్మాత్ యజ్ఞాత్ సర్వభూతః సంవృతం వృషదా హద్యం సుగుశ్చాగుశ్చక్రే వాయుయానం కారణ్యాన్ గ్రామ్యాశ్చ ఏ తస్మాత్ యజ్ఞాత్ సర్వభూతః. మరి అలా చేయబడుతుంటే వేయలేదేమో అని. తస్మాత్ యజ్ఞాత్ సర్వభూతః యజస్సామాని జిజ్ఞరే చందాగం సుజిజ్ఞరే తస్మాత్ యజుస్తస్మాదజాయత తస్మాదస్వాజాయ ఏకే చో భయాదతః గావోహ జిజ్ఞరే తస్మాధ్యాత అజావయః యత్పురుషం యదదుః కరితావ్యకల్పయన్ కంకిమస్య గోపాము కాబూరూపాదా ఉచ్చేదే బ్రాహ్మణోస్య ముఖమాసి బాహూరాజన్యకృత. ఈ ప్రసాదం పట్టుకోండి. ఊరు తదస్య యద్వైశ్యాః వ్యాగం శూద్రో వజాయత. చక్షో సూర్యో జాయత ముఖః అగ్నిశ్చ ప్రాణాత్ నాభ్యా ఆసీద్ధంతరిక్షం శ్రీవిష్ణోర్జౌ సమవర్తత మధ్యాం భూమితి శ్రోత్ర తథా లోకాగం అకల్పయన్